హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. సో ఇవాళ ఈ వీడియోలో మా అన్ప్యాకింగ్ చూద్దాము. సో మేము కొత్త అపార్ట్మెంట్కి మూవ్ అయ్యాం కదా. సో ఇది మూవ్ అయినప్పుడు అన్ప్యాకింగ్ అనమాట. సో అన్లోడింగ్ అండ్ అన్ప్యాకింగ్ బేసిక్గా. సో నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో నా ఛానల్కి కొంచెం బూస్ట్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తే. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బేసిక్గా మేము ఏమీ మాకు సామానే లేదు, చాలా తక్కువ ఉంది. మేము చాలా లైట్ వెయిట్గా ఉంటున్నాము, చాలా స్లిమ్ అండ్ ఫిట్గా తక్కువ సామాన్లతో ఉంటున్నాము అని అనుకున్నాము. కానీ ఎంత కాన్షియస్గా, ఎంత మినిమలిస్టిక్గా తక్కువ సామాన్లతో ఉంటున్నా కానీ అనుకోకుండా ఇంకా ఏదో ఇదేంటంటే కొన్ని బేసిక్ నెసెసిటీస్ అవసరాలు ఉంటాయి కదా. సో వాటికి మనం తప్పదు, కొనాల్సిందే. సో అలా మేము ఇంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఇప్పుడు మేము జస్ట్ ఇక్కడ ఇల్లు మారేటప్పుడు టోటల్గా 5 ట్రిప్స్ వేయాల్సి వచ్చింది కార్లో. ఇంకా 6th ట్రిప్లో ఇంకా మేము అందరం వచ్చాము. సో అట్లా బాగానే అక్యూములేట్ అయిపోయినాయి. మెయిన్గా ఎక్కువ మాకు ఫుడ్ స్టఫ్, కిచెన్ స్టఫే ఉందిలే, అవే ఎక్కువ మేజర్ థింగ్స్ మాకు. మిగతా ఫర్నిచర్ అవన్నీ చాలా మినిమల్గా ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు సిరి ఇంకా మొత్తము అన్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే అసలు చాలా టయర్డ్ అయిపోయాము. కానీ అదేంటో కానీ మాకు ప్యాకింగ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 3 days పట్టింది. మెల్లిగా ఇవి అన్నీ ప్యాక్ చేసుకుంటా 3 days ముందు నుండి స్టార్ట్ చేసి ప్యాక్ చేసాము. బట్ అన్లోడింగ్ అండ్ అన్ప్యాకింగ్ అయితే అసలు చాలా సూపర్ స్పీడ్గా చేసేసాము. మొత్తం అన్నీ ఇదిగో తీసుకొచ్చి ఇక్కడ అయితే డంప్ చేసాము. అన్నీ మొత్తం ముందు హాల్లో అన్నీ పెట్టేశాము. తర్వాత మళ్ళీ చూసుకొని ఏ రూమ్లో ఏది పెట్టాలి అదంతా డిసైడ్ అవ్వచ్చు అని అదిగో అంత హాల్ అంతా నింపేస్తున్నాము ఫస్ట్ అయితే. సో మాకు అన్నీ మిగతా అన్నీ అన్లోడింగ్ తీసుకురావటం ప్రాబ్లం వల్ల మ్యాట్రస్లే కొంచెం ప్రాబ్లం అయింది. కాకపోతే ఇక్కడ లక్కీగా ఏంటంటే ఈ కొత్త ఫ్లాట్లో ఓన్లీ 4-5 స్టెప్సే ఉన్నాయి, ఎక్కువ స్టెప్స్ కూడా లేవు. సో మాకు ఈజీ అయిపోయింది అనమాట మాకు అన్లోడ్ చేసుకోవటానికి. అదొకటి కొంచెము సేవ్ అయిపోయాము. అక్కడైతే ఒక 15 స్టెప్స్ దాకా ఉన్నాయి. సో అవి దించడానికి కొంచెం టైం పట్టింది. ఇక్కడ ఆల్మోస్ట్ గ్రౌండ్ లెవెల్కే ఉంది కాబట్టి ఇల్లు కూడా, సో అందుకని ఈజీగానే అయిపోయింది. సో మేము మొత్తానికి ఫైనల్ రౌండ్ మేము అన్నీ అక్కడ ఓల్డ్ అపార్ట్మెంట్ క్లీన్ చేసి వాళ్ళకి కీస్ హ్యాండ్ ఓవర్ చేసి అన్నీ చేసి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది ఆ రోజు ఆఫ్టర్నూను. మేము లంచ్ కూడా ఓల్డ్ అపార్ట్మెంట్లోనే ముందు రోజే నేను ప్రిపేర్ చేసేసాను కర్రీ. అది ఒక రైస్ ఒక్కటి వండుకొని మేము పాత అపార్ట్మెంట్లోనే తినేసి ఇంకా ఫైనల్ క్లీనింగ్ అంతా చేసేసి కీస్ అది హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేసాము. సో 2:30 అయిందనమాట మేము ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి. సో మేమైతే అసలు ఇక్కడ చక్క ఒక 2 hours మొత్తము 80% సర్దేశామన్నమాట. కిచెన్ స్టఫ్ కిచెన్లో, తర్వాత బెడ్రూమ్స్లో, బాత్రూమ్ స్టఫ్ బాత్రూంలో, అలా ఒక 2 hours చాలా స్పీడ్గా సర్దేశాము. నాకే ఆశ్చర్యం వేసింది. నాకు అనిపించింది ఓకే ఒక 4-5 days పడుతుందిలే స్లోగా సర్దుకోవటానికి అని. కాకపోతే నేను అనుకున్న దానికంటే చాలా స్పీడ్గా చేసేసాము. సో 2:30కి స్టార్ట్ చేసాము, ఇంకా 4:30 కల్లా మాకు మేజర్గా అయిపోయింది. ఇక్కడ సిరి ఇది చెప్పులు షూ స్టాండు. సో ఇది వీళ్ళు అసెంబుల్ చేస్తున్నారు. అండ్ ఏ రూమ్లో ఆ రూమ్లో పెట్టేశాం కాబట్టి ఇంకా పెట్టేటప్పుడే ఇంకా షెల్ఫ్లో కూడా సర్దేశామన్నమాట. కిచెన్ స్టఫ్ అవన్నీ పెట్టేటప్పుడే ఇంకా ఒకసారి షెల్ఫ్లో డైరెక్ట్ సర్దేశాము. సో అందుకని కూడా ఇంకా ఫాస్ట్గా ఈజీగా
కొంచెం ఆర్గనైజ్డ్గా ఆలోచించి చేసినందుకో ఏమో ఫాస్ట్గా అయిపోయింది. ఇక్కడ వీళ్ళు షూ స్టాండ్ అసెంబుల్ చేసేసారు. సో అది పెట్టేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ స్టవ్ వచ్చి చూస్తే స్టవ్ అండ్ అప్లయన్సెస్ అయితే కొత్తగా ఇచ్చారనమాట. ఈ స్టవ్ కూడా కొత్తగా ఉంది, కొత్తది పెట్టినట్టున్నారు. అంతే ఫుల్ రెనోవేట్ చేశారనమాట ఈ అపార్ట్మెంటు. అందుకే అంతా కిచెను బాత్రూమ్స్ అవన్నీ ఫుల్ రెనోవేట్ చేసి మంచిగా కొత్త ఫ్లాట్ లాగా ఉంది ఇది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే దీని మీద అడుగున ఐరన్ బాటమ్ ఉన్నాయి, వెసల్స్ వాడాలి అని ఉంది ఇన్స్ట్రక్షన్స్లో. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న గిన్నెలు అసలు కుదురుతాయా లేదా, పనికొస్తాయా లేదా, మళ్ళీ కొత్తవి కొనాలా ఏంటి, కొంప తీసి మళ్ళీ ఈ గిన్నెలు ఉన్న గిన్నెలన్నీ ఏం చేసుకోవాలా అని ఇక్కడ అన్నీ టెస్ట్ చేస్తున్నాము. కాకపోతే లక్కీగా చాలా గిన్నెలు అడుగున ఐరన్ బాటమ్ ఉన్నాయి. అదే మ్యాగ్నెట్తో ఇక్కడ టెస్ట్ చేస్తున్నాం అనమాట. అది కాపర్ బాటమ్ అయితే పనికి రావట్లేదు. ఇదిగో ఈ గిన్నె కూడా బాగానే పనికి వస్తుంది. బేసిక్గా అడుగున డబల్ లేయర్ ఉన్న థిక్ గిన్నెలు ఉంటాయి కదా, సో ఆ గిన్నెలన్నీ ఈ స్టవ్ మీద బాగానే పనికి వస్తున్నాయి. కానీ ఈ స్టీల్ కుక్కర్కి మాత్రము చాలా లైట్గా ఉంది, బట్ వర్క్ అయితే చేస్తుంది, పనికి వస్తుంది అనమాట. సో ఇంకా ఆ గిన్నెలన్నీ టెస్ట్ చేస్తే మెజారిటీగా అన్నీ పనికి వస్తున్నాయి. సో ప్రాబ్లం లేదు, ఇంకా కొత్త గిన్నెలు కొనుక్కోకర్లేదు. సో ఇక్కడ మూవింగ్లో ఈ బెడ్షీట్స్, కంఫర్టర్స్ ఇవన్నీ కొంచెము కార్లో అది పెట్టుకొని తీసుకొచ్చామని చెప్పి ఇంకా మళ్ళీ రాగానే ఇక్కడ అన్నీ వాష్ చేసామన్నమాట వాషింగ్ మిషన్లో. సో ఇవన్నీ ఒక 3-4 లోడ్స్ అయినాయి. మళ్ళీ ఇవన్నీ వాష్ చేసి మళ్ళీ డ్రై చేయటము అవన్నీ చేసాము. ఇంకా ఆ రోజే వచ్చిన రోజే మూవింగ్ అంటే తెలియకుండా అసలు చాలా పని ఉంటుంది. అసలు చాలా టయర్డ్ అయిపోయాము. యాక్చువల్గా మాకు సర్దుకోవటం అయితే ఈజీగానే ఆ రోజే మెజారిటీగా చేసాము. ఇంకా నెక్స్ట్ డే కొంచెం చేసాము. బట్ కానీ తర్వాత మాకు ఒక 4-5 డేస్ ఇంకా ఫుల్ టయర్డ్ అయిపోయాము. ఇంకా నేను సిరి అయితే ఇంకా జిమ్కి కూడా వెళ్ళలేకపోయాము. అంత ఆ 2 డేస్ మేము హార్డ్ వర్క్ దాని ఎఫెక్ట్ తర్వాత మాకు 4-5 డేస్ పట్టింది రికవర్ అవ్వటానికి. ఏంటో ఈ ఇల్లు మారటం అంటే మామూలు విషయం కాదు. అండ్ అదే అనిపించింది. హైదరాబాద్లో ఆల్మోస్ట్ మేము 18 ఇయర్స్ ఒకే ఇంట్లో ఉన్నాము. ఇంకా అసలు ఈ మూవింగ్లు ఇవన్నీ నేనైతే మర్చిపోయాను. మళ్ళీ అన్నీ సర్దుకోవటాలు, ప్యాకింగ్లు, అన్ప్యాకింగ్లు ఇవన్నీ. సో ఇప్పుడు అదనమాట సంగతి. అండ్ హోప్ ఈ ఇంట్లో మేము ఇంకా 1 ఇయర్కి అయితే సైన్ చేసాము ఇప్పుడు. సో 1 ఇయర్ దాకా ఇంకా మారక్కర్లేదు హోప్ఫుల్లీ అని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ప్లాన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా, అదే చేంజ్ ఇస్ కాన్స్టెంట్ అంటారు కదా. సో చేంజెస్ అనేవి కాన్స్టెంట్గా వస్తూ ఉంటాయి. అండ్ వాట్ ఎవర్ వచ్చే చేంజెస్ని మనం ఎప్పుడు వెల్కమ్ చేస్తూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో చూద్దాం ఇంకా ఏమేమి చేంజెస్ అవుతాయో ఎలా అవుతాయో చూద్దాము. సో ఇక్కడైతే వీళ్ళు సోఫాని సెట్ చేస్తున్నారు. ఇంకా నాకు కింద కూర్చోవటం చాలా ప్రాబ్లం కదా. సో అది ముందు మమ్మీకి కూర్చోటానికి ఇబ్బందిగా లేకుండా ఉండాలని చెప్పేసి ముందైతే సోఫాని సెట్ చేసేస్తున్నారు. సో అమ్మాయిలు ఉంటే ఇదనమాట. బేసిక్గా పేరెంట్స్ గురించి బాగా ఆలోచిస్తారు. అండ్ పేరెంట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అమ్మాయిలు అయితే. అండ్ ఆ విషయంలో మేము చాలా లక్కీ. ఈ మధ్య చాలామంది ఎంతమంది పిల్లలంటే 2 అమ్మాయిలంటే అబ్బో అసలు మీరు చాలా లక్కీ అంటున్నారు. అండ్ ఈ మాట కాన్స్టెంట్గా ఈ మధ్య బాగా వినిపిస్తూ ఉంది. ఈ రోజుల్లో అమ్మాయిలు ఉన్నోళ్ళే లక్కీ అండి అని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ సిరి అయితే వైఫై సెటప్ చేయడానికి చూస్తుంది. మేము ఇల్లు చేంజ్ అయ్యాం కదా, సో వైఫై సెటప్ అది కంప్లీట్ చేస్తుంది. ఇప్పుడు వైఫై లేకపోతే ఏం పనులు జరగట్లేదు కదా, అన్నీ ఇంకా వైఫైతోనే ఉన్నాయి, ఇంకా ఇంటర్నెట్తోనే ఉన్నాయి. సో ఇక్కడ
మేము ఈ ట్రాష్ బ్యాగుల్లో పెట్టుకొని తీసుకొచ్చేసాం కదా, అవన్నీ మళ్ళీ ఇక్కడ అన్ప్యాక్ చేయడానికి చాలా ఈజీగా ముందు ఇట్లా హ్యాంగర్స్ అన్నీ తగిలిచ్చేసి తర్వాత కింద బ్యాగ్ ఓపెన్ చేసి తీయటమే. సో ఈ టెక్నిక్ అయితే చాలా బాగుంది అండ్ చాలా టైం సేవింగ్ అండ్ ఈజీగా మనము హ్యాంగర్స్ కొన్న బట్టల్ని మనం ఈజీగా తెచ్చేసుకోవచ్చు. ఈ టెక్నిక్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అయింది అండ్ సిరి చెప్పింది బేసిక్గా ఈ టెక్నిక్. సో తను ఆల్మోస్ట్ ఇప్పటికి అమెరికా వచ్చి 2019 అంటే ఆల్మోస్ట్ 4 times మూవ్ అయింది. సో బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఇదివరకు నేను ఐబిఎంలో వర్క్ చేసేటప్పుడు మా మేనేజర్ ఒక ఆయన ఉండేవాళ్ళు అనమాట. సో ఆయన జోక్గా అంటుండేవాళ్ళు, ఆయన కూడా అమెరికాలో ఉండొచ్చారు. సో ఆయన అనేవాళ్ళు అనమాట, అమెరికాలో ఉంటే వాళ్ళకి 2 సూట్ కేసులతో ఎలా బతకాలో బాగా తెలిసిపోద్ది వాళ్ళకి. బాగా యూనో 2 సూట్ కేసెస్తోనే వాళ్ళు బతికేస్తారు అని అంటుండేవాడు ఆయన. సో ఆ విషయం గుర్తొచ్చింది నాకు. నిజంగానే మరి ఇక్కడ మరి జాబ్ గురించి ఒక్కోసారి స్టేట్స్ మారుతుంటాము, అటు ఇటు చేంజ్ అవుతుంటాము. సో లైట్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. అనవసరంగా అక్యుములేట్ చేసుకోకూడదు అనవసరమైన సామాన్లన్నీ. సో ఇక్కడ సోఫా సెటప్ అయిపోయింది అండ్ వాకిన్ క్లాజెట్స్లో బట్టలు సర్దేశారు సిరివిరి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా టేబుల్ ఒకటి ఇక్కడ సిరి అది కూడా అసెంబుల్ చేసేస్తుంది. టేబుల్ సెటప్ స్టడీ టేబుల్ ఇది, సో వర్క్ టేబుల్. సో ఇది ఇంకా లాస్ట్, ఇంకా ఇది సెటప్ అయిపోతే మాకు ఇంకా మేము యాక్చువల్గా 6 o'clock కల్లా ఇంకా అంతా అయిపోయిందనమాట మాకు ఇవన్నీ సెటప్ చేసుకోవటం అదంతా. సో ఇలా జరిగింది మా అన్ప్యాకింగ్ అండ్ అన్లోడింగ్ అండ్ అన్ప్యాకింగ్. హోప్ మీరు ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను ఈ వీడియో చూసి. అండ్ ఇంత హడావుడిలో కూడా విరి చక్కగా మొత్తం ఇదంతా విరినే షూట్ చేసింది చాలా ఓపిక్గా. అండ్ దానివల్లే ఈ వీడియో ఇప్పుడు పెట్టగలుగుతున్నాను. అండ్ నా యూట్యూబ్ వీడియోస్ షూటింగ్ మొత్తం మెజారిటీగా ఎక్కువ మేజర్గా విరినే చేస్తుంటుంది. అండ్ దానివల్లే అసలు నేను ఈ వీడియోస్ కూడా చేయగలుగుతున్నాను, ఇవన్నీ పెట్టగలుగుతున్నాను. సో ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.